మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం. జగన్ జై బ్రాండ్ కు గుడ్ బై. మార్కెట్ లో కొత్త సరుకు మందు బాబులు ఫుల్ ఖుషి. ఏపీలో ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచే అద్భుతాలు జరుగుతున్నాయి. ఇంతకాలం ఏపీ మందు బాబుల్ని అడ్డుగోలుగా దోచుకున్న జై బ్రాండ్ మద్యాన్ని పూర్తిగా నిషేధించారు. పాపులర్ బ్రాండ్లను అమ్మకానికి పెడుతున్నారు. కింగ్ ఫిషర్ బీర్ అనే మాటే 5 ఏళ్ల పాటు ఎక్కడా వినిపించలేదు. ఇప్పుడు కింగ్ ఫిషరే కాదు, కర్ల్స్బెర్గ్ సహా ప్రముఖ బ్రాండ్లన్నీ ఏపీలో దర్శనమిస్తున్నాయి. మందుబాబులు ఫుల్ ఖుషి అవుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్య నిషేధం పేరుతో పాలసీ మార్చి మొత్తం మద్యం వ్యాపారాన్ని గుప్పెట్లో పెట్టుకున్నారు. తయారీ నుంచి రవాణా, అమ్మకం మొత్తం తన గుప్పెట్లోనే ఉండేలా పెట్టుకోవడంతో కొండంత అవినీతి జరిగింది. కొన్ని డిస్టరీలను లీజ్ పేరుతో లాక్కొని ఈ దందా నడిపారు. ఎన్నికల్లో పెద్ద ఎత్తున నకిలీ మద్యం పంపిణీకి ఉపయోగించుకున్నారు. మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం. కాగా ఇటీవల కాలంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఢిల్లీ సీఎం ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఏపీ లిక్కర్ కుంభకోణం వెలుగు చూడడంతో వైసీపీ నాయకుల్లో భయం మొదలైంది. ఈ కేసులో కీలక వ్యక్తులు అరెస్ట్ అయ్యే అవకాశాలున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ పాలసీ వివరాల్లోకి వెళ్తే గతంలో బేవరేజెస్ కార్పొరేషన్ కి రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ గా విడివిడిగా ఐఏఎస్ అధికారులు ఉండేవారు. ఎక్సైజ్ కార్పొరేషన్ కమిషనర్ మద్యం పాలసీను, ధరలను, నిబంధనలను నిర్ణయిస్తే బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ లిక్కర్ కంపెనీల నుండి మద్యం సరఫరా చేస్తూ విధులు నిర్వహించేవారు. అందుకు భిన్నంగా వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2 విభాగాలకు కలిపి వాసుదేవారెడ్డిని ఒక్కరినే నియమించింది. మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం. అక్కడ నుండి పక్కా ప్లాన్ ప్రకారం 2019లో స్టాండర్డ్ బ్రాండ్ లిక్కర్ కంపెనీలకు ఇవ్వాల్సిన బకాయిలను కావాలని ఆపివేసి నూతన మద్యం పాలసీ అంటూ కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చి లిక్కర్ కంపెనీ సప్లయర్లకు గతంలో చెల్లించే ధర కన్నా అధికంగా 3 రెట్ల ధరను పెంచి ప్రభుత్వానికి, అయిన వారికి, అనుకూల వ్యక్తులకు, పార్టీలోని బడా నాయకులకు, లిక్కర్ కంపెనీలకు టెండర్లలో చట్టాలొసుగులను ఉపయోగించి ఎప్పుడూ చూడని, వినని పిచ్చి పిచ్చి బ్రాండ్ కంపెనీలను లిక్కర్ లేబుల్స్ అప్పచెప్పారు. అందుకు గాను కోట్ల రూపాయల భారీ ప్రతిఫలం నాటి ప్రభుత్వ పాలకులకు, పెద్దలకు, అధికారుల జేబులకు చేరాయనేది ప్రస్తుత ప్రభుత్వ ఆరోపణ. మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం.